విఘ్నేష్. ఓం శ్రీ గణేశాయ నమః, శ్రీ సరస్వతి నమః, శ్రీ పాదవల్లభ నృసింహ సరస్వతి, శ్రీ గురు దత్తాత్రేయాయ నమః. ఓం గం గణపతయే నమః. తండ్రి తల్లిదండ్రులు పాదాలకు నమస్కారాలు, విద్య నేర్పిన గురువు పాదాలకి శిరస్సు ఉంచి నమస్కారం. ప్రేక్షక మహాశైలందరికీ కూడా నమస్సుమాంజల్లు. జూన్ మాస ఫలితాలు ద్వాదశ రాశులకి గోచార రీత్యా ఏ విధంగా ఉన్నాయి ఈ మాసం మొత్తం తెలుసుకుందాం. అంటే వృత్తిపరంగా ఏ విధంగా ఉన్నాయి, కుటుంబ పరంగా ఏ విధంగా ఉన్నాయి, ఉద్యోగపరంగా ఏ విధంగా ఉన్నది, ఇంకా వ్యాపార పరంగా ఏ విధంగా ఉంది, ఈ రాసుల వారికి ఎటువంటి అభివృద్ధి ఉంది, మనలో ఎటువంటి లోపాలు ఉంటే వాటిని సరిచేసుకొని అభివృద్ధిలోకి రావాలి, మన కారకత్వాలు అంటే మనకున్నటువంటి ఈ దోషాలని ఎలా పరిహరించుకోవాలి, ఎటువంటి పరిహారాలు చేసుకుంటే మన జీవితం ఆనందదాయకంగా ఉంటుంది, ఇవన్నీ కూడా మనం తెలుసుకున్నాం. తదుపరి కుంభరాశి. జూన్ మాసంలో కుంభరాశి వారికి ఆర్థిక పరంగా, ఉద్యోగపరంగా, విద్యాపరంగా, విదేశీ పరంగా, ప్రేమ వ్యవహారాల పరంగా ఏ విధంగా ఉంది ఇప్పుడు మనం తెలుసుకుందాము. అలాగే ధనిష్ట నక్షత్రం 3-4 పాదంలో జన్మించిన వారు, శతభిష నక్షత్రం 1-2-3-4 పాదంలో జన్మించిన వారు, పూర్వభద్ర నక్షత్రం 1-2-3 పాదంలో జన్మించిన వారికి ఈ కుంభరాశి యొక్క ఫలితాలన్నీ కూడా తప్పకుండా వర్తిస్తాయి. అలాగే మీ పేరులో మొదటి అక్షరం గు, గే, గో, సా, సి, సు, సి, సోడా అనే అక్షరములుగా గల వారికి ఈ కుంభరాశి యొక్క ఫలితాలన్నీ కూడా వర్తిస్తాయి. అయితే ఈ గోచార రీత్యా గ్రహస్థితి ఏ విధంగా ఉంది ఈ జూన్ మాసంలో కుంభరాశి వారికి? లగ్నంలో రాహు సంచరిస్తున్నాడు, ద్వితీయంలో శని సంచరిస్తున్నాడు, తృతీయంలో శుక్రుడు సంచరిస్తున్నాడు, చతుర్థంలో రవి బుధుడు సంచరిస్తున్నాడు, పంచమ స్థానంలో గురువు సంచరిస్తున్నాడు, సప్తమ స్థానంలో కుజుడు సంచరిస్తున్నాడు, అష్టమ స్థానంలో కేతువు సంచరిస్తున్నాడు. ఇది గ్రహస్థితి. ఈ కుంభరాశి వారికి ఈ మాసం అంతా కూడా మిశ్రమ ఫలితాలు సూచిస్తున్నాయి. అంటే అనుకున్న పనులన్నీ చేయగలుగుతారు, కానీ కొంత మిశ్రమ ఫలితాలు సూచిస్తున్నాయి. అయితే ఈ కుంభరాశి వారికి ఈ మాసంలో ఆకస్మిక ధనప్రాప్తి పొంచి ఉంది. అంటే అనుకోని ధనం వచ్చేటువంటి సూచనలు కనిపిస్తున్నాయి. వ్యాపారం చేసేవారు కొంత జాగ్రత్తగా ఉండండి, తప్పకుండా లాభాలు పొందగలుగుతారు, నష్టాలు రాకుండా ముందుకు సాగగలుగుతారు. అయితే మీరు వ్యాపారంలో మంచి స్పీడ్గా ఉండగలుగుతారు. స్త్రీలు కూడా వ్యాపారాలు చేస్తారు, మంచిగా రాణించగలుగుతారు, ధనలాభం కూడా ఉంది. ఆరోగ్యపరంగా చాలా బాగుంటుంది. ఖర్చులు అధికంగా ఉంటాయి, కొంత పొదుపుగా వ్యవహరించుకోండి. వ్యసనాలకు దూరంగా ఉండండి. ఏ సమస్య నుంచి అయినా సులువుగా బయటపడిపోతారు. ఈ మాసంలో మీ మాట తీరుతో అందరినీ ఆకట్టుకోగలుగుతారు. ఎదుటివారు మిమ్మల్ని చాలా ఇష్టపడతారు. మీ జీవితం ఒక మలుపు తిరిగేటువంటి సూచనలు కనిపిస్తుంది. ఈ మాసంలో ప్రతి పనిని చాకచక్యంగా చాలా జాగ్రత్తగా పూర్తి చేస్తారు, విజయాన్ని సాధించగలుగుతారు. తప్పుడు నిర్ణయాలు తీసుకోకండి. ఎప్పుడు బెట్టింగ్లు వాటికి కొంత డబ్బుని పెట్టకండి, దానివల్ల కొంత ఇబ్బంది పడేటువంటి సూచనలు కనిపిస్తున్నాయి. కళాకారులకు సన్మానాలు, సత్కారాలు కనిపిస్తున్నాయి. ఎటువంటి కష్టం వచ్చిన దానికైనా ఎదురుగా పోరాడి విజయాన్ని సాధించుకోగలుగుతారు. టైంను చక్కగా సద్వినియోగపరుచుకోగలుగుతారు. కుటుంబంతో కలిసి ప్రయాణాలు చేస్తారు, కుటుంబంతో కలిసి తీర్థయాత్రలు, పుణ్యక్షేత్రాలు చేస్తారు, ఆనందంగా గడుపుతారు. కుటుంబంతో కలిసి దూర ప్రయాణాలు చేస్తారు, విహారయాత్రలు చేస్తారు, విదేశీ ప్రయత్నాలు కూడా చేసేటువంటి సూచనలు ఉన్నాయి. భార్యాభర్తల మధ్య మంచి అన్యోన్యత, దాంపత్య జీవితం ఏర్పడుతుంది. ప్రేమికుల మధ్య వివాహ ప్రయత్నాలన్నీ కూడా ముందుకు సాగుతాయి. శుభవార్తలు వింటారు. బంధువులతోటి శుభకార్యాల్లో పాలు పంచుకోగలుగుతారు. కొత్త కొత్త కార్యక్రమాల్లో శ్రీకారం చుట్టగలుగుతారు. పిల్లల కోసం ఖర్చు పెడతారు. బాగా ఈ కొత్త వ్యాపారాలు మొదలు పెడతారు. గృహాలు కొనుగోలు చేస్తారు, స్థలాలు కొనుగోలు చేస్తారు, తోటలు పొలాలు కొనుగోలు చేసే సూచనలు ఉన్నాయి. కొత్త వారితో కొత్త పరిచయం ఏర్పడుతుంది. వారి వల్ల మంచి ఉపయోగం కూడా ఏర్పడుతుంది. క్రయ విక్రయాల్లో మంచి లాభాలు కూడా పొందగలుగుతారు. విదేశీల్లో ఉద్యోగ ప్రయత్నాలన్నీ కూడా సఫలీకృతం అవుతాయి. విదేశాల్లో స్థిర నివాసం ఏర్పరచుకోగలుగుతారు. వివాహాది శుభకార్యాలు చేసుకోగలుగుతారు. విద్యార్థులు
అద్భుతంగా ఎదగగలుగుతారు. ఇంకా ఎక్కువ ప్రయత్నంతో మీరు ముందుకు సాగాలంటే రకరకాలైనటువంటి ఆయిల్స్ మా దగ్గర ఉన్నాయి, వాటిని సంప్రదించండి. బిజినెస్ ఆయిల్స్, తర్వాత జాబ్ ఆయిల్స్, నవగ్రహాలకు సంబంధించింది, షట్చక్రాలకు సంబంధించింది, ఇంకా అద్భుతమైన కాన్సన్ట్రేషన్ ఆయిల్ సర్పదోషానికి, కాల సర్పదోషానికి, తర్వాత బ్లాక్ మ్యాజిక్కి, పితృదోషాలకు అన్నింటి చక్కటి ఆయిల్స్ ఉన్నాయి. సంప్రదించండి. సర్వే జన సుఖినో భవంతు.